హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా బాబు 11th మంత్ బర్త్డే కోసం అని చెప్పేసి డెకరేషన్ స్టార్ట్ చేసాము. సో హోలీ టైం కదా అని చెప్పేసి ఏంటి అంటే హోలీ కలర్స్ తీసుకున్నాం అనమాట. సో ఎక్కువ కలర్స్ అంటే ప్రతి కలర్ 11 రాయాలంటే ఆల్మోస్ట్ చాలా కలర్స్ పడుతుంది, రైట్? సో ఉన్న కలర్స్ తోటి కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట. సో తక్కువ కలర్స్ ఎక్కువ డెకరేషన్ అనమాట. సో 11 అని రావడానికి అని చెప్పేసి కొన్ని లాస్ట్ న్యూ ఇయర్కి తీసుకున్న కలర్స్, కొన్ని ఇప్పుడు హోలీ పూసుకోవడానికి కొన్ని కలర్స్ అలా స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి 11 అని రాసిన తర్వాత మా బాబు అక్కడే కూర్చోవడం కోసం అని చెప్పేసి మేము కష్టాలు మేము ఊరిన అసలు నాకు చేసి ఇంతగానం చేసి ఉండరేమో అలా అలా చేస్తే కానీ కలర్స్ పట్టుకోకుండా అట్లీస్ట్ కొన్ని పోజెస్ ఇచ్చారనమాట. లేదంటే ఇగో మేము అరుపుకి మా పక్కన ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు అరే ఏమైందని ఉరికొచ్చారు అనమాట. అంతగానో ఉరికితే అప్పుడు సైలెంట్గా బుద్ధిమంతులాగా ఫొటోస్కి స్టిల్ ఇచ్చిందనమాట. ఐ హోప్ మీరు కూడా ట్రై చేయండి. 11 అని కాకుండా బేబీస్ బర్త్డేస్కి ఇలా కలర్స్తో పాటుగా హోలీ టైం కాబట్టి యూజ్ అవుతుంది మీకు కూడా. సో మనకి బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్లో ఈజీగా డెకరేషన్ అయిపోయేలాగా. సో సింపుల్ డెకరేషన్ అనమాట, హెవీగా డెకరేట్ చేయకుండా తక్కువ టైంలో. లైక్ మనకు కూడా డెకరేట్ చేయడానికి దానికి దీనికి పేషెన్స్ రెడీ చేయడం అదంతా కావాలి కాబట్టి అదంతా లేకుండా హ్యాపీగా తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఎక్కువ థింక్ చేయకుండా సింపుల్గా డెకరేట్ చేసేయచ్చు. సో ఇన్ కేస్ మీ బేబీస్ లైక్ సింగిల్ డిజిట్ నెంబర్ అనుకోండి, ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు తక్కువ కలర్స్తో. సో లైక్ 1 to 9 వరకు. సో ఈ డబల్ డిజిట్ అయిపోయేసరికి ఏంటంటే కలర్స్ కొంచెం సరిపోలేదన్నమాట. సో మన దగ్గర ఉన్న కలర్స్తో అలా సెట్ చేసేసాము. ఫైనల్గా అయితే మంచి ఫొటోస్ వచ్చినాయండి. ఇంకా సింగిల్ డిజిట్ మీ బాబు లైక్ పాప కానీ ఉంది అంటే సింగిల్ డిజిట్కి బాగా యూజ్ అవుతుంది మీకు కలర్స్ కానీ ఎవ్రీథింగ్. సో తక్కువ కలర్స్తోనే మంచి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తానన్నమాట. తక్కువ బడ్జెట్తో ఎక్కువ డెకరేషన్. అండ్ ఇది చూసిన వాళ్ళు చాలామంది నన్ను అడిగారు కూడా, ఏంటి అంటే ఈ మనీ లేకుండా చాలా తక్కువ బడ్జెట్లో చేసేస్తున్నారు, పీసీడీ చేస్తున్నారు అన్నట్టు సంథింగ్ అన్నారనమాట. ఐ హోప్ ఇది వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేనైతే అలా చేయడం కాదు, అలా చేయాలన్నా అట్లీస్ట్ డెకరేషన్ మనీ అన్నీ తీసుకొచ్చి చేయాలి అన్నా కూడా మనకు అంత టైం ఉండాలండి. ఫస్ట్ థింగ్ డెకరేషన్ చేయాలి, కావాల్సిన ఐటమ్స్ తెచ్చిపెట్టే వాళ్ళు ఉండాలి ఫస్ట్ థింగ్. సో అవన్నీ తెచ్చిపెట్టినప్పుడు మన దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి తీయడమే బెటర్ నన్ను అడిగితే. అలా అని అది చేయడం తక్కువ చేయడం అది ఇదని కాదు. ఐ హోప్ నేను ఎవరికి చెప్పానో వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందా అమ్మా? సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, ఇట్ విల్ యూస్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల మీకు యూజ్ ఏంటి అంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అప్డేట్ వస్తుంది అన్నమాట. సో నేను పెట్టిన ప్రతి వీడియోస్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.